హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పప్పన్నం ప్రిపేర్ చేయడం చూద్దామండి. పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, మిరియాలు కూడా వేసాను. కొంచెం చెక్క వేసాననమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులోనికి మరి కొంచెం ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందులోనికి ఒక టొమాటో కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇవి ఫ్రై అవుతూ ఉండగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ తీసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత దీనిలోనికి ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా కడిగి నానబెట్టుకున్న బియ్యం, పప్పు అండి. ఇది పెసరపప్పు, చాయ్ పెసరపప్పు అంటారనమాట దీన్ని. నేనైతే ముందుగానే కడిగి చక్కగా నానబెట్టేశాను. ఈ చిన్న గ్లాస్‌తో 4 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పప్పు తీసుకున్నాను. ఇవి చక్కగా నానిపోయాయి. మన తాలింపు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ పప్పు మొత్తం అందులో వేసుకొని సరిపడంత ఎసరు వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోనికి టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకొని కుక్కర్‌కి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు దాన్ని కదిలించకుండా ఉడికించుకోవాలండి. మన పప్పన్నం అయితే చాలా మంచిగా ఉడికిపోయి రెడీగా ఉందండి. చూసారు కదా! చాలా టేస్ట్‌గా ఉంటుందన్నమాట. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు త్వరగా లంచ్ బాక్స్ ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఈ ఐటెమ్ అయితే బాగా ఉంటుందండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. త్వరగా అయిపోతుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. సపోర్ట్ మై ఛానల్.